నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మరియు మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు. నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టిన సందర్భం ఉండొచ్చు, కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందా అంటున్నాను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపుల నుంచి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని, నీది గింతంత బుద్ధమంత జాగ్రత్త ఉండవు. నువ్వు గుర్తుపెట్టుకో, మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఎవడు మిగిలడుగా, గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్త తర్పణం చేసిన, ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయాలతోటి చేయాల్సిన అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పరులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, మీ తిట్లే నేను డైజెస్ట్ చేసుకొని మరింత శక్తివంతనవుతున్నా, మీ తిట్లకు సమాధానం, మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్లుంటాయి, పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్లుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేతగాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి.